అఖండ 2 చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ 14 రీల్ ప్లస్ ప్రకటించింది. డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో కొత్త విడుదల తేదీని పోస్టర్ తో కలిసి నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మరి అఖండ 2 కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిజానికి డిసెంబర్ 5 అంటే లాస్ట్ ఫ్రైడే రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉందో, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందో, దాంతో ఉన్నటువంటి అఖండ 2 నిర్మాతలకు ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో 14 రీల్స్ ఎంటర్టైన్ ప్లస్ ఏదైతే నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇంటర్నేషనల్ ఉన్న మధ్య సమస్య వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, వివాదం వల్ల కోర్టు తీర్పు నేపథ్యంలో, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిపోయింది. సో ఒక దశలో సినిమా విడుదల అవుద్దా, ఇంకా డిలే అవుద్దా అని చాలా ఫ్యాన్స్ కావచ్చు, లేదంటేనేమో నిర్మాతలు కానీ చాలా ఆందోళన పడ్డారు. సో ఫైనల్గా దానికి క్లియరెన్స్ అయితే దొరికింది. ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 12న రిలీజ్ అవుతుందని నిన్న రాత్రి ఒక ఎక్స్వేదిక్గా ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ కంపెనీ ఏదైతే ఉందో, సంస్థ ఏదైతే ఉందో, అంటే సినిమా నిర్మించిన నిర్మాతలు ఎవరుతున్నారో డిక్లేర్ చేయడం జరిగింది. సో శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్స్ మొత్తం 5 లాంగ్వేజ్ల్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా ప్రెజెన్స్ అక్రాస్ నేషన్ పాన్ ఇండియా మోడ్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇక్కడ తెలంగాణలో నిజానికి అంటే ప్రీమియర్ షోలు కూడా పడతాయని చెప్తున్నారు. జనరల్గా ప్రీమియర్ షోలో రిలీజ్కి ముందు రోజు పడుతూ ఉంటాయి కాబట్టి సో 12th రిలీజ్ 11th ప్రీమియర్ షోస్ పడాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పట్ల తెలంగాణలో ప్రీమియర్ షోకి సంబంధించి ఒక కొత్త జీవో రావాల్సి ఉంది. సో ఆ జీవో వచ్చిన తర్వాత ప్రీమియర్ షోస్ సంబంధించి ప్రీమియర్ షోస్ పడతాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది. సో వన్స్ జీవో వచ్చిన తర్వాత మాత్రమే ఆ థియేటర్లు కూడా టికెట్స్ ఓపెనింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆన్లైన్లో. సో జీవో కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాలు ఏపీ కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రాలు కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. 11th నైట్ ప్రీమియర్స్ పడతాయి, 12th సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా మీద చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 200 crores తో సినిమా తీశారు కాబట్టి సినిమా ఇప్పటికే అఫ్కోర్స్ 2 పార్ట్లు, అదేవిధంగా ట్రైలర్ కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనాన్ని ఫ్యాన్స్ని ఆకట్టుకునేలాగా ఉంది. సో అఖండ పెద్ద హిట్ అయిన నేపథ్యంలో మనకి అఖండ 2 గురించి కూడా అది చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయాయి. ఇది ఇంకా అంతకుమించి పెద్ద హిట్ అవుతుందని ఇప్పటికే దర్శకుడు కావచ్చు, సినిమా బృందం మొత్తం కూడా కొంత పాజిటివ్ మోడ్లో ఉంది. సో మధ్యలో రిలీజ్ సంబంధించి బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఆ టెంపోని అయితే క్యారీ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు బలంగా సినిమాని నమ్మారో, ఆ సినిమా గట్టి పెద్ద విజయం అవుతుంది, లాభాలు తీసుకొస్తుందని ఏదైతే బలంగా నమ్ముతున్నారో సో అది జరుగుతుందని ఇప్పటికి కూడా సినిమా టీం ఏదైతే ఉందో అఖండ 2 సినిమా టీం మొత్తం కూడా బలంగా విశ్వసిస్తుంది. సో ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే మొత్తానికి క్లియర్ అయింది. ఎక్సెప్ట్ తెలంగాణలో ప్రీమియర్ షోకి మినహాయించి మిగతా అంతా కూడా సాఫ్ట్గానే ఉంది. వెల్కమింగ్ ఫ్యాక్టర్గా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ రాణి. Right. Thank you, Venkat, for the update.